జై దుర్గా భవానీ జ్యోతిషాలయం ప్రేమ పెళ్లి ఆరోగ్య శాంతి వ్యాపారం అభివృద్ధి ఉద్యోగ అభివృద్ధికి వ్యవసాయ ఫలితాలు స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా 100% చేయబడును. గురూజీ అర్జున్ రాజు. ఫోన్ నెంబర్ 8886745959. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. శ్రావణ శుక్రవారంలో తులా రాశి వారి నుదుటిపై రాజతిలకం దిద్దేలాంటి రాజయోగం రాబోతోంది. ఇంటింటా మీ పేరు మారు మ్రోగబోతోంది. తులా రాశి వారికి ఇంతకు మించిన శుభవార్త ఇంకేముంటుంది? మరి ఆ శుభవార్త ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు కానీ విని ఎరుగని రీతిలో తులా రాశి వారికి శుభయోగం రాబోతోంది. శుభవార్త జరగాలి అంటే కనుక రానున్న శుక్రవారం లోపు, శ్రావణ శుక్రవారం లోపు మీకు ఏది అనిపిస్తే దాన్నే చేసేయండి. ఏది కరెక్ట్ అనిపిస్తే దాన్ని మాత్రం అస్సలు చేయకుండా ఉండవద్దు. ఎందుకంటే మీరు కలలో కూడా ఊహించని అంత మంచి ఈ యొక్క తులారాశి వారికి జరగబోతోంది. ఎవరైతే గనక మంచి మార్గంలో వెళ్ళాలి అనుకుంటారో, మంచి పనులు చేయాలి అనుకుంటారో, మరి అటువంటి వారికి అయితే దైవ బలం, దైవ సహాయం కూడా ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీ మనసుకి సరైంది అనిపిస్తే ఖచ్చితంగా చేసి తీరండి. దానివల్ల రాజ తిలకం అయితే మీరు దిద్దుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైతే మిమ్మల్ని చూసి అసూయ పడతారో వారిని ఇంకా అసూయ పడేలాగా చేయండి. ఎందుకంటే ఎంత మార్చాలి అని ప్రయత్నించినా కూడా ఎవరు ఎలా ఉండాలి అలానే ఉంటారు. ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు మిమ్మల్ని ఎంత హేళన చేసినా సరే ఇటువంటివి ఏవి కూడా మీరు అస్సలు పట్టించుకోకుండా, ఆలోచించకుండా మీరు చెయ్యాలి అనుకున్న పనిని చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మీ టైం అంత బాగుంటుంది. మీరు అతి కొద్ది రోజుల్లోనే శుభవార్తను వినబోతున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు చెడు చేయాలని చూస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జాతకపరంగా నక్షత్రాలు చూసుకున్నట్లయితే కనుక అన్నీ కూడా చాలా మంచి స్థానంలో ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పుకోవచ్చు. అందుకే ఇప్పుడు మీకు అతి త్వరలోనే రాజయోగం పట్టబోతోంది. ఎవరైతే ఇప్పటి వరకు ఉద్యోగం లేక ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నారో మరి వారికి అతి కొద్ది గంటల్లోనే ఉద్యోగం అనేది లభించబోతోంది. అంతేకాకుండా ఎవరైతే ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉన్నారో అటువంటి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ అనేవి కూడా రాబోతున్నాయి. మీ జీవితంలో కనుక మీకు డబ్బు దగ్గర ప్రేమ అనేది దూరం అయిపోవడం జరుగుతూ ఉంటుంది. మీరు సరిగ్గా వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియడం లేదు. వాటి వల్ల మీరు మనశ్శాంతి లేకుండా ఉంటారు, మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. అయితే ఇప్పుడు మీకు అయితే ఇలా అస్సలు జరగదు. మీరు నా అనుకున్న వాళ్లే మిమ్మల్ని నష్టపోయేలా చేస్తారు. అంతేకాకుండా మీరు ఎన్నో రకాల శుభవార్తలను అయితే వినబోతున్నారు. ఈ యొక్క తులారాశి వారు భోజన ప్రక్రియను కూడా మార్చుకోబోతున్నారు. ఎదుటివారిని కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా మీరు మీ కుటుంబం యొక్క ఆరోగ్యం, మీ యొక్క ఆరోగ్యం సక్రమంగా చూసుకోగలుగుతున్నారు. అనారోగ్య సమస్యల నుంచి బయట పడగలుగుతారు. మీరు ఆరోగ్యానికి విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. జాగ్రత్తలు పాటించడం మొదలు పెడతారు. మిమ్మల్ని నా అనుకున్న వాళ్లే ముంచేస్తారు. ప్రతిసారి ఎటువంటి పరిస్థితిలోనైనా సరే తులారాశి వారు ఈ శుక్రవారం లోపు మీరు మోసపోయే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మీ యొక్క బంధువులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, ఎవరైనా సరే వారిని మీరు గుడ్డిగా నమ్మి మోసపోకండి. మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా ఈ సమయంలో మీకు నెరవేరబోతున్నాయి. ఈ వీడియోలో మనమైతే తులారాశి వారికి సంబంధించి శుక్రవారం లోపు ఏం జరగబోతోంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.